నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హతీరాంజీ మఠం భవనం కూల్చివేతపై పునరాలోచన. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, దుకాణదారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. టీడీపీ హయాంలోనే మహిళలకు సంక్షేమ పథకాలు. వాకాడులో స్త్రీ శక్తి పథకానికి కృతజ్ఞతలు చెబుతూ జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గాంధీ రోడ్డులో ఉన్న హతీరాంజీ మఠం భవనం కూల్చివేతపై కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పురాతనమైన హతీరాంజీ భవనం కూల్చివేతపై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ప్రజా ప్రతినిధులు, దుకాణదారులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారితో పలు అంశాలపై ఆయన చర్చించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గాంధీ రోడ్డులో ఉన్న హతీరాంజీ మఠం భవనం ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు. పరిశీలన అనంతరం పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను తప్పనిసరిగా పునర్నిర్మాణం చేయాలని, కూల్చివేతపై మరోసారి కమిటీ నిర్ణయం మేరకు పునరాలోచన తీసుకోవడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర పట్టణ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఉప మేయర్ మునికృష్ణ, మఠం ఏవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. వాకాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాకాడు గ్రామంలో స్త్రీ శక్తి పథకానికి కృతజ్ఞతలు చెబుతూ టీడీపీ మహిళల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు మహిళలు హారతులు పట్టారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. వైకాపా నాయకులకు సంక్షేమ పథకాలు కనిపించడం లేదని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వివరించారు. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మీకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే పాంప్లెట్లు మీ ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. మీ అందరూ కూడా మీలో కొంతమంది నమ్మారు, చేస్తారు పనిని, కొంతమంది నవ్వుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలో ఏ ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి సంవత్సరం 3 నెలల్లో దాదాపు 90% పూర్తి చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లారా ఎందువల్లంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి విపరీతమైన అభిమానం. ఎందువల్లంటే మొట్టమొదట పొదుపు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా ధైర్యంగా బ్యాంక్ వెళ్ళి బ్యాంకు మేనేజర్తో, బ్యాంక్ సంబంధించిన సిబ్బందితో మాట్లాడి కొట్లాడి లోన్లు తెచ్చుకుంటారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే మీ ఇంట్లో అందరూ కూడా
గ్యాస్ కనెక్షన్స్ ఆడవాళ్ళు బాధపడకుండా కట్టెలు పోయి మండించకుండా మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లో దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్తున్నారంటే మేము చెప్పే దాంట్లో అబద్ధాలు ఉంటే అడగండి. ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి, మేము వింటాం. ఎందుకంటే చెప్తున్నారంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, అయ్యా మేము గెలిస్తే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాడు. పెంచిన వెంటనే 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే వికలాంగులకి 3000 ఉన్న పెన్షన్ని 6000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే లేనోళ్ళు మంచం నుంచి లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి 1500 పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా 15,000 పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు, మీ ఇళ్లలో కూడా వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని పెన్షన్లని పక్కన పెట్టారు. దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్లో వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ చేసుకొని ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, భారతి, ప్రమీల, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డులతో రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత ఉంటుందని, గతం మాదిరిగా కాకుండా లబ్ధిదారుల ఫోటోతోనే రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారన్నారు. సరుకులు పొందని వారి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ గా కనిపించేలా క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలను సరిదిద్దేందుకు ఈ స్మార్ట్ కార్డులు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. రేషన్ కార్డు అంటే ఇది మన జగనన్న ఫోటో చూడాలా? అసలు రేషన్ కార్డు మొదలు పెట్టింది ఎవరయ్యా? ఎన్టీ రామారావు. పింఛన్ మొదలు పెట్టింది ఎవరు? మార్టిగేజ్ బ్యాంకులు కలిపి తెచ్చిందంటే ఎన్టీ రామారావు. రైతులకి 5% వడ్డీకి అంటే 7%, 5% సబ్సిడీ ఇచ్చి 50 చిల్లర పైసలకి అని చెప్పి సిస్టమ్ తెచ్చింది ఎన్టీ రామారావు. ఇవన్నీ పాత రోజుల్లో నేను కాదనలే, కానీ ఎన్టీ రామారావు ఫోటోలు చంద్రబాబు నాయుడు ఫోటోలు ఎప్పుడు వేసుకోలే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తున్నాడా? లేదు కదా. ఏందని దేంట్లో పట్టినా ఆయన ఫోటో. మన తాతలు ఇచ్చిన సొత్తు మాకు మా తాత ఇచ్చాడు. మిగిలిన పొలానికైనా చూసుకోవాలంటే పాస్బుక్ ఆయన ఫోటో చూడాలా? జగనన్న మన బిడ్డ, మా తాత ఇచ్చిన సొత్తుకి. ఇప్పుడు ఏంటంటే ఈ రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది, క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రేషన్ కార్డు చూస్తే చౌటూరు వెంకటరమ్మ ఫోటో, చౌటూరు వెంకటరమణమ్మ ఆమె ఫోటో కనపడుతుంది, కానీ దీంట్లో ఒక జగనన్న ఫోటో లేదు. బాధపడతాడేమో, ఆయన ఫోటో తీసేసాడు. ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే క్యూఆర్ కోడ్. మీకు తెలుసు, ఇప్పుడు పాన్ షాప్ పోయినా టీ తాగినా జేబులో డబ్బులు లేకపోతే ఆ కార్డు అటు చూపిస్తే చాలు, డిడక్ట్ అయిపోతుంది. అది మందు షాప్లో కూడా ఉంది కదా అన్నాడు, క్యాషే కట్టాలన్నాడు. ఏ మందైనా సరే మేము చెప్పిన మందు తాగాల, డబ్బులే కట్టాలన్నాడు. అక్కడ టీ బంక్లో కూడా ఉంది క్యూఆర్ కోడ్, ఈ స్మార్ట్ కార్డ్స్. అది ఆయన తీసేసాడు. ప్రత్యేకత ఇప్పుడు పెద్ద కేసు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ కు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తుడా వైస్ చైర్మన్ శుభం బన్సల్, తుడా కార్యదర్శి శ్రీకాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆల్మోస్ట్ 300 LTPs ఉన్నారు మొత్తం 300. సో LTP వైజ్ కూడా సరే టార్గెట్ మీద ఇస్తే వాళ్ళు చూస్తారు. అండ్ ఇది అయితే మనం ఒక్కొక్కటి టార్గెట్ పెట్టాం. మొత్తం స్టేట్లో అన్ని ODSలో కూడా అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. 1000 లేఅవుట్స్ వరకు మినిమం మనం టార్గెట్ పెట్టాము. చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీకు అందరూ తెలుసు, ఈరోజు తిరుపతిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అనాథ లేఅవుట్స్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ల్యాండ్ ఆఫ్ వాల్యూ పెరిగిపోయిన దానివల్ల తిరుపతిలో ఉన్నటువంటి చుట్టుపక్కల అడ్జాయింట్ కానున్నటువంటి రూరల్ ఏరియాస్లో మోర్ వాల్యూ ల్యాండ్స్ పెరుగుతున్న వల్ల ఎక్కువ మంది అప్రూవ్డ్ లేఅవుట్స్ వేయకుండా అనాథ లేఅవుట్ చేసి జరిగింది. మన అప్రూవ్డ్ లేఅవుట్ చేసినప్పుడు మనం పార్క్ స్పేస్ కావాలి కాబట్టి యూటిలిటీ వల్ల అవన్నీ మనకు అంత వేస్ట్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి చాలా మంది మెజారిటీ ఆఫ్ అనాథ లేఅవుట్ చేయడం జరిగింది. దీన్ని నేను సీఎం గారు దృష్టి తీసుకెళ్ళి పర్సనల్గా 2-3 టైమ్స్ పర్సూ చేశాను. పర్సూ చేసిన తర్వాత 2 years ఎక్స్టెన్స్ చేద్దాం చెప్పారు సీఎం గారు. మళ్ళీ ఒకసారి ఎట్లా మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. 1 part time చూడు అప్డేట్ అని చెప్పేసి మన June 30th వరకు తీసుకోవడం జరిగింది. ఇది మనకందరికి మంచి అవకాశం. మీరందరూ దగ్గరుండి మీకు తెలిసిన ఆల్రెడీ మా మధ్య సెక్రటరీస్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అన్నీ కూడా ఏదైనా హౌసింగ్లో కానీ ఇంకా లేఅవుట్స్లో కానీ ప్లాట్స్లో కానీ గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి ఒక మంచి సదవకాశం ఇస్తుంది. ఇది అండ్ ఇచ్చేది కూడా పర్టికులర్ టైం పీరియడ్ ఫిక్స్ చేస్తుంది. ఆ టైం పీరియడ్ మళ్ళీ దాటిన తర్వాత ఇది జనరలీ ఎక్స్టెండ్ చేస్తే మహా అయితే 1-2 months ఇస్తారేమో కానీ సబ్సిక్వెంట్గా ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి వాట్ ఎవర్ కండిషన్స్ వల్ల లేవల్లో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల రేషన్ అక్రమాలు వెలికి తీసే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటూ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూలూరుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయి, తహసీల్దార్ గోపీనాథ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు రైస్ కార్డు కింద మీరు ఈ కార్డులు మోయకుండా ఈ రోజు బస్సు ప్రయాణం అయినా సరే మనం ఈ కార్డు చూపిస్తే మనకు బస్సు ప్రయాణం అన్ని కూడా మనకు ఉచితంగా ఉంటది. కాబట్టి ఇది మీరు చేతిలో పట్టుకున్న పర్సులో పట్టుకున్న తీసుకెళ్లొచ్చు. కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళు ఇలా ఫోటోలు వేసుకొని పుస్తకాల్లో గాని రేషన్ కార్డుల మీద గాని లేదా ఏదైనా ల్యాండ్ ఉంటే వాటి సర్వే రాళ్ల మీద గాని అన్నిటి మీద పాస్బుక్ల మీద అన్నిటి మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం ఎలాంటి ఫోటోలు లేకుండా మీ ఫోటో మాత్రమే వేసి మన ఐడెంటిఫికేషన్ కార్డు కోసం QR కోడ్ కూడా పెట్టి ఇది స్కాన్ చేస్తే మనకు త్వరగా రేషన్ రావడానికి అన్ని కూడా మన ప్రభుత్వం మన కోసం చేస్తుంది. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. వివిధ క్రీడల్లో తలపడుతున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడాకారులతో కలిసి త్రోబాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడలను కలెక్టర్ ఉత్సాహంగా ఆడారు. అనంతరం ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శాప్ చైర్మన్ రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు మండలం కటువపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడూరు మల్లికార్జున్ రెడ్డి, సాగునీటి అధ్యక్షుడు ఎంట్రపల్లి మహేంద్ర, వీఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్కంపేట గ్రామంలో స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అమీర్ బాషా, నీటి సంఘం అధ్యక్షులు కోదండ రామిరెడ్డి, ఆంజనేయులు, వీఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కట్టుపల్లి గ్రామంలో ఈరోజు స్మార్ట్ కార్డులు, కొత్త కార్డులు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఆదేశాల మేరకు ఈరోజు నూతన కార్డులు ఈరోజు కట్టుపల్లి గ్రామంలో పంపిణీ జరగడం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మేమంతా కూడా ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విలేకరులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయుడుపేట పట్టణం సంజీవి గాంధీ కాలనీలో బెన్నీ, సునీత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటై ఉన్న మేరీ వృద్ధాశ్రమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం, మదర్ తెరీసా జన్మదినం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెన్నీ దంపతులు కోరారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ఆశ్రమానికి చేయూత అందించిన దాతలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఊరు చెప్పి నాకు పేరు బాగానే గారు రేకుల షెడ్లు ఉన్నాయండి. వర్షాలు వస్తాయి, ఎండకి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ స్లాబ్ వేయిస్తే అందరూ బాగుంటాము. ఇదే పరిస్థితి. మాకు స్లాబ్ దాతలు స్లాబ్ వేయించే ఏర్పాట్లు చేస్తే మాకు చాలా చాలా బాగా ఉంటుంది. అన్ని విధాల శ్రేయస్కారంగా స్లాబ్ వేయించుకోవడానికి దాతలు మాకు సహాయం చేయవలసిందిగా నేను ప్రార్థనాపూర్వకంగా మొరపెట్టుకుంటున్నాను. 20 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని స్థాపించి దీన్ని నడిపిస్తున్నప్పుడు మీరెంతగానో సహకరిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి ₹1 ఏది రానప్పుడు గత 20 సంవత్సరాలుగా మీ అందరి ప్రేమకు నోచుకొని ఆశ్రమంలో నివాసం ఉంటున్న వృద్ధులందరూ కూడా సంతోషంగా పూజిస్తున్నారు. ఒక్కరోజు కూడా పస్తులేరు. భగవంతుని దయ వల్ల, మీ అందరి దయ వల్ల మీరు ఎంతగానో సహకరించారు. రేపటికి ఆశ్రమం స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయి 21వ సంవత్సరం వస్తుంది. రేపు ఇక్కడ యానివర్సరీ కార్యక్రమం ఉంది. సాయంత్రం 5 గంటలకు మేరీ వృద్ధులాశ్రమం, సంజయ్ గాంధీ కాలనీ, నాయుడుపేటలో ఇన్ని సంవత్సరాలు ఈ ఆశ్రమాన్ని కొనసాగించినందుకు కృతజ్ఞతగా మీ అందరికి కూడా, దాతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ రేపు సాయంకాలం 5 గంటలకి ఆశ్రమంలో మేమంతా కృతజ్ఞత పూర్వకంగా మీటింగ్ రెడీ చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. మీరు చూపినటువంటి ప్రేమతో, మమకారంతో కోట పట్టణంలో కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను తహసీల్దార్ జయజయరావు తదితరులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ మండలంలో 16,099 మంది లబ్ధిదారులకు గాను 15,991 మందికి ఈ స్మార్ట్ కార్డులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణు, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, శంషుద్దీన్, టీడీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్, మధు యాదవ్, కోటేశ్వరరావు, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మొట్టమొదటి రేషన్ కార్డుని రద్దుపరిచి రైస్ కార్డు అని తీసుకొచ్చింది. మళ్ళా ఈ ప్రభుత్వము
ఆ రైస్ కార్డు స్థానంలో కూడా స్మార్ట్ కార్డు, రేషన్ కార్డుని ఒక స్మార్ట్ కార్డుగా తయారు చేసి ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు మన రేషన్ షాప్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. స్టాఫ్ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, అందరికీ ఆ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అది ఒక క్యూఆర్ కోడ్తో చేయబడి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ కొట్టామంటే స్కానింగ్ మామూలుగా ఫోన్పే చేసే స్కాన్ చేసినా కూడా సరే ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తాన్ని చూపిస్తుంది. ఆ విధంగా స్మార్ట్ కార్డును తయారు చేశారు. ఎందుకంటే ఆ కార్డును జోబులు పెట్టుకోవచ్చు చాలు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు కోట మండలంలో 16,091 రేషన్ కార్డ్స్ ఉంటే అందులో 15,991 అంటే దాదాపు 99% వరకు కార్డ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా దీనికి ముఖ్య కారణం ఏదైతే అవకతవకలు జరగకుండా రేషన్ కార్డ్స్ కారణంగా రేషన్ సరుకు ఇచ్చేటప్పుడు కానివ్వండి ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదు. ఇది కూడా స్మార్ట్ గా ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇది ఉపయోగపడాలి. దానికి సంబంధించిన కుటుంబ వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి జస్ట్ క్యూఆర్ తీసుకుంటే దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా స్మార్ట్ గవర్నెన్స్ ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ కార్డ్స్ వదలడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ప్రతి రేషన్ షాప్ వాళ్ళు కూడా సచివాలయ స్టాఫ్ ని అదేవిధంగా లోకల్ నాయకులను ఇన్వాల్వ్ చేయండి. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు వంటి పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిగంబకాయ త్రిపురాంతక శంభో శంకర శితాకి గోక్షీరాదీ మధుపల ఇవేను మనం తీసేది మేము నమో విద్ధినే చ నమో వన్మినే చ వధూధినే చ నమో బిడ్మినే చ దూతాయ చ పరిదక్షిణే చ నమో చ నమో స్తేక్షణే చ మే సాయుజే చ నమో నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ నమః పార్వతీపతయే హర చ శివతరాయ చ నమో స్థీర్యాయ చ పాజ్యాయ చ శర్వాయ నమః తులోకేశాయ నమః సిద్ధకంఠాయ నమః శివప్రే నమః పినాకినే నమః శేఖరాయ నమః అక్కడే మేము సటారు గెటారని గాలి గోపురం ఉన్నాం 5వ దేశం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హతీరాంజీ మఠం భవనం కూల్చివేతపై పునరాలోచన. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, దుకాణదారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. టీడీపీ హయాంలోనే మహిళలకు సంక్షేమ పథకాలు. వాకాడులో స్త్రీ శక్తి పథకానికి కృతజ్ఞతలు చెబుతూ జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.